V1 న్యూస్. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బోధన్పట్నంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ పంతులు, మహేష్ పంతులు తదితర అర్చకుల నేతృత్వంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుండే ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేకంగా అభిషేకాలు, హోమాలు, శివ పూజలు నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీ చక్రేశ్వరుడికి పంచామృతాభిషేకం, మహాఆరతి నిర్వహించగా ఆలయ ప్రాంగణంలో భక్తుల హర్షధ్వనులు మారుమ్రోగాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని పుష్పాలతో, దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తుల కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం విశేషం. భక్తులు ఈ సందర్భంగా ఒకరికి ఒకరు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భక్తుల సహకారంతో వేడుకలు శాంతియుతంగా ముగియగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మాయి నువ్వు కూడా పోవచ్చమ్మా, వెళ్ళమ్మా వెళ్ళు. శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ విద్యాప్రదాయకం, శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఇటు దేవాలయంలో విశ్వావసు నామ సంవత్సరానికి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి, అభిషేకానికి, అర్చనకు వచ్చి స్వామివారి దర్శనాదులు చేసుకుంటున్నారు. ఈ విశ్వావసునామ సంవత్సరము 12 రాసుల వారికి అందరికీ కూడా మంచి చేయాలని ఆ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామివారికి కోరుతున్నాము. స్వామివారి ఆశీస్సులంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదని శాస్త్రం చెప్పి ఉన్నది. ఐశ్వర్యాలు ఏమి ఇవ్వాలన్నా కూడా స్వామివారు ఇస్తారు. కాబట్టి ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో కాపాడి స్వామివారి అనుగ్రహంతో మహామృత్యుంజయ ప్రసాదం చేకూర్చాలని మా మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.